ఇదే ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ఆధారాలతో సహా చూపిస్తున్న రేపు ఇంగ్లీష్ మీడియం చదువులు మీ పిల్లలకు ఉండవు. వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో కనిపించదు. చంద్రబాబుకు ఓటేస్తే సచివాలయాలన్నీ మూతపై వేసేటటువంటి కుట్ర చేస్తున్నారు. దానికి కూడా ఆధారాన్ని చూపించే మాట్లాడతా నేను. అంబేద్కర్ సాక్షిగా మాట్లాడుతున్న అంశాలు, ఆధారాలతో సహా మాట్లాడుతున్న అంశాలు. సరోజ గారు ఒక విషయం చెప్పండి, ఇంగ్లీష్ మీడియం చదువులు ఎందుకు అని పవన్ కళ్యాణ్ గారు అంటారు. యూట్యూబ్లో చూసి చదువుకోవచ్చట, ఇంగ్లీష్ మీడియం అవసరం లేదట పేద పిల్లలకి, యూట్యూబ్ చదువులు చాలట. ఈయన కుమారుల్ని, ఈయన పిల్లల్ని అదేదో కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తాడు, అక్కడ ఇంగ్లీష్ మీడియమే నేర్పిస్తాడు. వాళ్ళందరికీ ఐబీ కావాలట వాళ్ళ పిల్లలకి. అదే ఇక్కడ పేద పిల్లలు తెలుగు ప్రభుత్వ బడుల్లో చదువుకుంటుంటే వాళ్ళకి ఐబీ సిలబస్ వద్దట, ఇంగ్లీష్ మీడియం వద్దట. ఈ పెత్తందారీ మనస్తత్వం పాయింట్ నెంబర్ 1. రెండవది వాలంటీర్ వ్యవస్థ. పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడారో విన్నాము. వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏదో ఆధారాలు సేకరించి హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారంట, 18 ఏళ్ల అమ్మాయిల లెక్కలు తీస్తున్నారట. ఇది ప్రతిసారి చెప్తాడు పవన్ కళ్యాణ్. ఆయనకి ఆ చుట్టూనే తిరుగుతుంటుంది మనస్సంతా. మహిళల కిడ్నాప్లు జరుగుతున్నాయంట, మహిళల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంట, 18 ఏళ్ల అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారట. ఈ విధంగా మాట్లాడిన వీళ్లకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం ఉంటుందా, వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? డైరెక్ట్గా ఏం చెప్తారు మేడం? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లోని వ్యక్తులకి, యాంకర్ గారికి అందరికీ నమస్కారాలు. ముందుగా మీకు చెప్పాలంటే అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా మీరు మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారి గురించి కానీ ఆయన సిద్ధాంతాల గురించి కానీ మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గానీ సరిపోరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కూడా ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తులుగా చూడని వ్యక్తులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారిని ఒక రాష్ట్ర నాయకుడిగా, ఒక రాష్ట్రానికి సంబంధించిన జాతిపితగా, ఒక దేశానికి సంబంధించిన జాతిపితగా చూస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు వాటి వలన కూడా నిరూపించబడింది ఆల్రెడీ. ఇంకా చదువు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కూడా చదువు ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ విద్య అందజేయాలి. మరి నాడు నేడు పథకం కింద మనం అప్పటికి ఇప్పటికి తేడాలు చూసుకున్నా కూడా ప్రతి పిల్లలందరికీ కూడా కనీస అవసరాలు ఇచ్చి వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి చదివించేటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగారు. అటువంటి ప్రభుత్వంలో వీళ్ళు అభివృద్ధి చూసి ఈ కూటమి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అది తట్టుకోలేక పిల్లలందరికీ చదువు వస్తుంది, వాళ్ళు చక్కగా రాష్ట్రానికి, దేశానికి మంచి భవిష్యత్తు, రేపటి మంచి పౌరులు అవుతారని చెప్పి ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఒకటే ఒక ఎజెండాగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. నేను ఈ రోజు చూసుకుంటున్నాను, ప్రతి పిల్లలు కూడా చక్కగా యూనిఫామ్ వేసుకుని కార్పొరేట్ స్కూల్స్ కి సరి సమానంగా వాళ్ళు చదువుకుంటున్నారు. మరి ఈ ట్యాబ్ల వల్ల పాడైపోతాయి అని చెప్తున్న ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి టెక్నాలజీ మీద నేను పెద్ద ముద్ర వేశాను, నా వల్లే టెక్నాలజీ వచ్చింది అని చెప్పి గొప్పలు చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి బైజూస్ వల్ల ఈ ట్యాబ్లు ఇస్తే నాశనం అయిపోతారని ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఒక్కసారి వాళ్ళ గుండెల మీద చెయ్యి వేసుకుని మాట్లాడుకోవాలి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.